5వ రోజుకు స్వాగతం. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత డబుల్ డెక్కర్ లివింగ్ బ్రిడ్జ్ను అన్వేషించబోతున్నాను. చిరాపుంజి నుండి ఉదయం 7 గంటలకే నాగ్రేయాడ్ గ్రామం వద్ద ఉన్న ట్రెక్కింగ్ ఎంట్రన్స్ పాయింట్ చేరుకున్నాను. ఇక్కడ మ్యాగీ ఓ బనానా తిని 7:40కి నా ట్రెక్ స్టార్ట్ చేశాను. నాకు ఇక్కడ ఫ్లోరా పరిచయం అయింది. తాను ఈరోజు నాకు గైడ్. ఫ్లోరా ఈజ్ విత్ మీ. ఫ్లోరా, హాయ్. టోటల్ స్టెప్స్ ఫర్ డబుల్ డెక్కర్? Double decker 3,000, single decker only 2,000. ఓన్లీ 2,000. ఫ్లోరా ప్రకారం సింగిల్ డెక్ 2,000, డబుల్ డెక్ 3,500 మెట్లు దిగాల్సి ఉంటుంది. 5 గంటల సమయం పడుతుంది. నేనైతే ఈ ట్రెక్కింగ్కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మొదట ఈ ట్రెక్ పూర్తిగా అడవి దారిలో ఉంటుందనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే దూరంగా కనిపిస్తున్న గ్రామాల వరకు ఈ మెట్ల మార్గమే ప్రధాన దారి అని అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతం మొత్తం అటవీ శాఖ పరిధిలో కాకుండా స్థానిక తెగల ప్రైవేట్ ఆస్తి అని తెలిసింది. ఇదిగో 2,000 మెట్లు పూర్తయ్యాయి. ఈ గ్రామం దాటితే లాంగెస్ట్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ వస్తుందని చెబుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు ట్రెక్కింగ్ చేస్తున్న భావనే కలగడం లేదు. ఏదో అందమైన ఉద్యానవనంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. సెల్ సిగ్నల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. గిటార్గా కనిపించిన మెట్ల దారే ఈ గ్రామాలకు జీవనాడి. సరుకులు, సామాగ్రి మొత్తం ఈ మెట్ల దారి గుండానే వస్తుంది. ఇక్కడ ప్రతి వస్తువు వెనుకాల మనుషుల శ్రమ కనిపిస్తుంది. జల ప్రవాహం, జలపాతం, పక్షుల కిలకిల రావాలు, చెట్ల సవ్వడి మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో ఆగి చుట్టూ చూస్తుంటే సమయం కూడా మర్చిపోతున్నాను. ప్రకృతి తన నెమ్మదైన లయతో జీవించమని చెబుతున్నట్టు అనిపిస్తుంది. అబ్బో, మొత్తానికి లాంగెస్ట్ లివింగ్ బ్రిడ్జ్ చేరుకున్నాం. నదికి ఇరువైపులా ఉన్న చెట్ల వేర్లు కలిసిపోయి ఒక సహజ సస్పెన్షన్ బ్రిడ్జ్లా రూపుదిద్దుకుంది. ఇలా ఇదిగో కనిపిస్తున్న చిన్న చిన్న వేర్లను కూడా వారు సరైన దిశలో పెరిగేలా మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి కూడా ఈ బ్రిడ్జ్లో భాగమవుతాయి. చూడ్డానికి మర్రి ఊడల్లా ఉన్నాయి. ఇవి ఇండియన్ రబ్బర్ చెట్లు. కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగిన ఈ చెట్ల వేర్లు స్థానిక ఖాసీ తెగవారు తరతరాలుగా అనుసంధానం చేస్తూ నదిని దాటేందుకు ఉపయోగించేవారట. కాలక్రమేణా అవి అద్భుతమైన సహజ వంతెనగా మారాయి. ఇలా ప్రకృతితో పోరాటం కాకుండా ప్రకృతితో కలిసి జీవించటం అంటే ఏమిటో ఈ వంతెన మనకు నేర్పిస్తున్నాయి. ఏ యూనివర్సిటీలో చదివారని సైన్స్ను ఇంత అద్భుతంగా అర్థం చేసుకున్నారు ఇక్కడి వారు. ప్రకృతి నుండే సైన్స్ పుట్టిందనడానికి నిదర్శనం ఇది. ఆధునిక కేబుల్ బ్రిడ్జ్ల్లో వాడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్నే రూపొందించారు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఆధునిక సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడిచిన అనుభూతే కలుగుతుంది. ఈ అద్భుతమైన ఆలోచన చేసిన స్థానిక తెగలను నిజంగా అభినందించాల్సిందే. ఇప్పుడు మనం ప్రపంచ ప్రఖ్యాత డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ వైపు ప్రయాణిస్తున్నాం.
సైకిలు, టూ వీలర్ను కూడా వాడలేరు వీరు. కేవలం కాలినడకనే నమ్ముకోవాల్సింది. ఇక్కడున్న ఆధునిక ఊర్లను చూస్తే నాకు ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. ఇంతటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనుషులు మోస్తూ ఎలా తెచ్చారా అని. దారి పొడవున కనిపిస్తున్న పచ్చదనం, పరిశుభ్రమైన పరిసరాలు, అందమైన గ్రామాలు చూస్తుంటే మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పర్యాటకులు వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాలను స్థానికులు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు. Meet Baya. She is from Meghalaya only. She is very strong. Thank you. You are strong too. ఈ యాత్రలో మేఘాలయ ప్రజల వినమ్రత, ఆప్యాయత నాకు మరుపురాని జ్ఞాపకాలవుతున్నాయి. దారిలో ఎదురైన ఈ పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీని పొడవు ఎక్కువగా ఉండటంతో ఊగిసలాట కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. ప్రకృతి, మానవ జీవితం ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా మిళితమై ఉన్నాయో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఈరోజు నేను కేవలం ఓ టూరిస్ట్ స్పాట్ను చూడడం లేదు, ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని దగ్గరగా చూస్తున్నాను. నగర జీవితం, మైదాన ప్రాంత జీవితం మాత్రమే తెలిసిన నాకు ఈ కొండ ప్రాంత తెగల జీవన విధానం ఓ కొత్త ప్రపంచాన్ని నాకు తెలియజేస్తుంది. డబుల్ డెక్కర్ బయో లివింగ్ రూట్ బ్రిడ్జ్ చేరుకునే దారిలో ఓ లివింగ్ బ్రిడ్జ్ దర్శనమిచ్చి మనకు ప్రవాహం దాటడానికి సోపానమవుతుంది. ఆధునిక కేబుల్ బ్రిడ్జ్ వలె ఈ చెట్టుకు వేలాడుతున్న కేబుల్స్ లాంటి తీగలు లోడ్ బేరింగ్ చేస్తూ భలేగా రూపుదిద్దుకోవడం ఇక్కడ విశేషం. ఇక్కడ కనిపిస్తున్న ఆధునిక నివాసాలు ఇక్కడి ప్రజల శ్రమకు నిదర్శనం. ఈ ప్రశాంత ప్రకృతిలో హోమ్ స్టే చేసే అదృష్టం కూడా మనకు దక్కుతుంది. డబుల్ డెక్కర్ టికెట్ కౌంటర్ కనిపించగానే నాలో ఆతృత రెట్టింపయింది. ఓ, ఈ మహా అద్భుతాన్ని ఫోటోలలో, వీడియోలలో ఎన్నోసార్లు చూశాను, కానీ ఇప్పుడు నా ముందే ప్రత్యక్షమయ్యింది. ఒక చెట్టు తన వేర్లను ఇరువైపులా విస్తరించి 2 అంతస్తుల సహజ వంతెనను సృష్టించింది. ఇలా మనం చూసే కేబుల్ బ్రిడ్జ్ నమూనా ఇది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఫోటోలు చూపించలేని గొప్పతనం ఇందులో ఉంది. ప్రకృతిని మానవ అవసరాలకు విధ్వంసరహితంగా ఎలా వాడుకోవాలో ఈ కళాఖండం ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇక్కడ జలపాతం, పారదర్శకమైన నీటి ప్రవాహం, ప్రశాంతమైన వాతావరణం ఎంతో ఆకర్షణీయంగా. కింద ఒక బ్రిడ్జ్, పైన మరో బ్రిడ్జ్, ఇంకా పై భాగాన 3వ స్థాయి కూడా రూపుదిద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది. ప్రతి ట్రిప్ ఫోటోల కోసమో, వీడియోల కోసమో కాదు. కొన్ని ప్రయాణాలు మనల్ని మనం కొత్తగా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
కొంతసేపు ఇక్కడ కూర్చొని నీటి శబ్దాన్ని వింటూ గడిపాను. ఇలాంటి క్షణాల్లో ప్రయాణం విలువ అర్థమవుతుంది. ఇక్కడ నేను ప్రకృతి మానవ జీవితం ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా మిళితమై ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నాను. తిరుగు ప్రయాణంలో ఉన్నాను. దిగేటప్పుడు సులభంగా అనిపించిన దారి ఇప్పుడు ఎక్కాల్సి ఉంది. మధ్యాహ్నం ఎండ కూడా పెరిగింది కాబట్టి ప్రయాణం కొంత కఠినంగా ఉంది. ఈరోజు కాస్త శ్రమ అనిపించినా ఓ సంతృప్తి మాత్రం ఉంది. ఈరోజు నేను ఓ టూరిస్ట్ స్పాట్ను చూడలేదు, ఓ ప్రత్యేకమైన జీవన విధానాన్ని దగ్గరుండి చూశాను. ఈ గొప్ప అనుభూతిని ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.